హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము కర్బూజాతో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ జ్యూస్ని మనము బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కూల్గా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువైపోయాయండి. ఈ ఎండాకాలంలో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. ఈ కర్బూజాలో 90% వరకు వాటర్ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో కర్బూజాని ముక్కల్లాగా కట్ చేసుకొని తినొచ్చు. అలాగే జ్యూస్ లాగా కూడా తినాలన్నమాట. ఇలా తినడం వల్ల మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్ ఏ మరియు సి కూడా ఉంటాయి. ఈ పండుని తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఈజీగా వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక కర్బూజా పండుని తీసుకున్నాను. దీన్ని ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మస్క్మెలన్ ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జాడీ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మస్క్మెలన్ ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-6 ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ అనేవి అవైలబుల్లో లేకపోతే జ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, కూల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా ఈ క్యూబ్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కర్బూజా అనేది తగలకుండా మొత్తం అంతా కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా ఉండాలి. అంతే అండి, చాలా సింపుల్గా కర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సూపర్గా ఉంటుంది, చాలా కూల్గా కూడా ఉంటుంది. ఎండాకాలంలో ఇలాంటి జ్యూస్ అనేది మన బాడీకి చాలా అవసరము. పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి. మామూలుగా ముక్కల్లాగా కట్ చేసి తినమంటే కొంతమంది పిల్లలు మారం చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి పైన కొంచెం గార్నిష్ చేసి ఇవ్వండి, కొంచెం ఇష్టంగా తాగుతారనమాట. దీనిపైన నేను గార్నిష్ కోసము బాదంని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. మస్క్ మెలన్తో జ్యూసే కాదండి, హల్వా కూడా చేసుకోవచ్చు. నేను హల్వా ఎలా చేసుకోవాలనేది కూడా లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. మీరు ఎవరైనా చూడకపోతే కనుక అక్కడ చూసేయండి. అంతే అండి, ఇవాల్టి వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేసేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్.